నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. లక్ష్యం గొప్పదే, కానీ దాన్ని సాధించే మార్గం కూడా అంతే సానుకూలంగా ఆమోదయోగ్యంగా ఉండాలి. మోడీ ఇక్కడే తప్పు చేశారా? కఠినమైన నిర్ణయం తీసుకునే ముందు దాని పర్యవసానాలు ఆలోచించలేకపోయారా? అనాలోచితంగా ముందుకెళ్లి ఇప్పుడు తప్పు చేశామని చింతిస్తున్నారా? అన్నింట్లోనూ పర్ఫెక్ట్ గా ఉండే మోడీ ఈ ఉత్పాతాన్ని ఎందుకు అంచనా వేయలేకపోయారంటూ దేశవ్యాప్తంగా చేంజ్ కోసం క్యూలో నిల్చున్న ప్రతి సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. దేశం ఒక గొప్ప ముందడుగు వేయబోతున్న క్షణం ఇది. అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నామంటూ నవంబర్ 8 రాత్రి పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం ప్రభావం ప్రజలకు మర్నాటి నుంచే తెలిసొస్తోంది. నిజానికి ఈ నోట్ల పాట్లు మరో 2-3 రోజుల్లో తీరిపోతాయని అనుకున్నారు. వారం గడుస్తున్నా అవే కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ 4-5 రోజులు జేబులో డబ్బులు వాడుకున్న వాళ్లు ఆ కొంచెం కూడా ఖాళీ అయిపోవడంతో ఆదివారం బ్యాంకుల ముందు భారీగా క్యూలు కట్టారు. కొందరు వేకువనే వచ్చి బ్యాంకుల ముందు బారులు తీరారు. సమస్య టైట్గా ఉంది మేడం. 2000 నోట్స్ తీసుకొని బయట షాపులో తీసుకోవాలి, ఇలా ఎక్స్చేంజ్ ఇష్యూ అవుతుంది కదా. మాకు ప్రజెంట్ మనీ లేదు, ఏటీఎంస్ నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. యాక్చువల్గా మాకుండే 2 డేస్లో ఇక్కడ బ్యాంక్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంది క్యూలో నిలబడాల్సి వస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ గో టు బ్యాంక్ ఆల్సో ఇట్స్ మనీ ఈజ్ నాట్ అవైలబుల్. ఈవెన్ దో దే డిపాజిటింగ్ ద మనీ ఇట్స్ పాసిబుల్ ఫర్ ఓన్లీ ఫర్ 2 to 3 hours maximum. సో ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఇక దేశంలో సగానికి పైగా ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతోనే దర్శనమిస్తున్నాయి. ఇన్నాళ్లు ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అనేవారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎనీ టైం మోతే అంటున్నారు. ఉన్న ఏటీఎంలలో కూడా కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోటు చాలకపోవడంతో కేవలం 100 మాత్రమే పెడుతున్నారు. దీంతో ఒక్కో మెషిన్ లో పెట్టిన కొద్దిపాటి నోట్లు కూడా గంటల వ్యవధిలో ఖాళీ అయిపోతున్నాయి. బ్యాంకుల బయట ఉన్న కిలోమీటర్ల క్యూలు దాటుకుని వెళ్తే చివరికి 2000 మాత్రమే చేతికిస్తున్నారు. అది కూడా 2000 రూపాయల నోటే ఇస్తున్నారు. దాన్ని మార్చుకుందామంటే బయటెక్కడ చిల్లర దొరకని పరిస్థితి. చాలా టైం వేస్ట్ అవుతుందండి. జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి రోజు మేము ఆఫీస్కి వెళ్ళాలంటే మినిమమ్ 3 hours లైన్లో నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడేమో హాఫ్ డే శాలరీ పే చేస్తా అంటున్నారు. దీనివల్ల మీకు చాలా ఇబ్బంది అవుతుంది. 2000 రూపాయల నోటు తీసుకున్నా కానీ షాప్లోకి వెళ్ళి 100 రూపాయలు సామాన్ కొంటే 1900 చిల్లర ఎక్కడి నుంచి తెచ్చివ్వాలని అంటున్నారండి. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. 500 రూపాయల నోట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. 2000 చిల్లర ఎవరు ఇస్తలేరండి. పెద్ద నోట్, అంత పెద్ద నోట్ నేను ఏడుకెళ్ళి తీసుకురావాలని చెప్తున్నారు అందరూ. ఇక మా పరిస్థితి ఏందండి? అసలు జీవితంలో 1000 నోటే అరుదుగా చూసే కోట్లాది మంది సామాన్యులు ఇప్పుడు మోడీ నిర్ణయం పుణ్యమాని కిలోమీటర్ల క్యూ లైన్ దాటి 2000 రూపాయల నోటు దక్కించుకున్నా దాన్ని తన రోజువారీ అవసరాలకు వాడుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. డిసెంబర్ 31 వరకు పాత 1000 రూపాయలు 500 రూపాయలు చెల్లుతాయి. ఈ లోపల ఎంత ట్రాన్సాక్షన్ ఉన్నా కూడా ఎక్కడన్నా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ల్యాండ్స్ కొనడం కానీ, గోల్డ్ కొనడం కానీ, డైమండ్స్ కొనడం కానీ, లేకపోతే కార్లు కొనడం కానీ, ఏదైనా కానీ బిగ్ వెహికల్స్ కొనడం కానీ ఇలాంటివి చేయడానికి వీలు లేదు అనేది కనుక ఆర్డర్ పాస్ చేసి ఉంటే అసలు నల్లధనాన్ని ఎంత గొప్పగా రాబట్టచ్చో అంత గొప్పగా రాబట్టచ్చు. బ్యాంకుల్లో మీరు ఎంతైనా కట్టండి, ఏమీ ఇబ్బంది లేదు అనేటువంటి మాట చెప్పింటే ప్రజల దగ్గర ఉండేటువంటి బ్లాక్ మనీ ఎంతున్నా కానీ ఖచ్చితంగా బ్యాంకుల్లో జమ అయ్యేది. అలా జమ అయినప్పుడు బ్యాంకుల వాళ్ళ దగ్గర డేటా సేకరించి వాళ్ళ మీద కరెక్ట్గా దాడి చేసి ఉంటే నల్లధనాన్ని సేకరించే వాళ్ళ తాలూకు ఆట కట్టింటూ ఉండొచ్చు. కానీ ఏదో చేస్తున్నాం అనుకుని ఎంతో చేస్తున్నాడు. ఇది ఎలాంటి ప్రక్రియ అంటే కొండని తవ్వి ఎలుకని పట్టడం లాంటిది. ఏమీ చేయలేడు మోడీ, ఏమీ చేయలేడు. అసలు ఇన్నాళ్లు ప్రభుత్వ నిర్ణయాల మీద ఎలాంటి అభిప్రాయమూ వ్యక్తం చేయని సామాన్యులు కూడా ఇప్పుడు మోడీ నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్నారు. మోడీ లక్ష్యం గొప్పదే కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే కావచ్చు, కానీ దాన్ని పూర్తి చేయడానికి ఎంచుకున్న మార్గమే సరిగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాను పీఠం ఎక్కగానే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న మోడీ ఇప్పుడు దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నిర్ణయం సరైనదే కావచ్చు, కానీ దాన్ని అమలు చేసిన విధానం మీద సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో పేరుకుపోతున్న నల్లధనాన్ని రద్దు చేయాలి, దాన్నెవ్వరూ కాదనరు. ఆయన పీఠం ఎక్కింది కూడా ఆ మాటతోనే. విదేశాల్లో బ్లాక్ మనీ అంటూ ఊదరగొట్టిన మోడీ ఇప్పుడు సడన్ గా స్వదేశంలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేసి పారేయడంపై సామాన్యుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు అంతా కడిగి పారేస్తున్నారు. సామాన్యుడి సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని మోడీ చెప్పుకొస్తున్నా ఇందులో సామాన్యుడి సంక్షేమం ఎక్కడుందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే
సడన్గా బ్యాంక్స్ ఒక రాత్రికి అనౌన్స్ చేసేసి నెక్స్ట్ డే బ్యాంక్స్లో ఏది చేయకుండా అప్డేటెడ్ ఏటీఎంస్ అప్డేటెడ్ కాకుండానే ఆయన ఎట్లా అనౌన్స్ చేశారో నాకైతే తెలియటం లేదు. నిన్న గోవాలో చెప్తారు ఎవరైతే బ్లాక్ మనీ ఉన్నారో అందరికీ బీపీ పెరిగింది, బీపీ టాబ్లెట్ కూడా దొరకలేదు. వాళ్ళకి కాదు బీపీ పెరిగింది, ఇక్కడున్న బీద జనాలకు బీపీ పెరిగింది. నిజానికి దేశాలు కరెన్సీలు రద్దు చేసుకోవడం కొత్త విషయం కాదు. చాలా దేశాలు ప్రతి 10 ఏళ్లకోసారి కరెన్సీని రద్దు చేసుకుంటాయి, కొత్త కరెన్సీని ప్రవేశపెడతాయి. అది అక్కడ చాలా సర్వసాధారణంగా జరిగే విషయం. విదేశాల్లోనే కాదు, మన దేశంలో కూడా ఇప్పటికీ 2 సార్లు కరెన్సీ ఇలా రద్దు చేశారు. 1939లో కూడా మన దేశంలో 10,000 రూపాయల నోట్లను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది. స్వాతంత్ర్యం వచ్చాక 1957లో నెహ్రూ 10,000 రూపాయల నోట్లతో పాటు 5,000 రూపాయల నోట్లు విడుదల చేశారు. ఈ పెద్ద నోట్లతో బ్లాక్ మనీ పెరిగిపోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో 1970లో వాంచు కమిటీని నియమించారు. ఆపై ఎమర్జెన్సీ ఎత్తేసే వరకు ఈ కమిటీ ఊసే ఎవరూ ఎత్తలేదు. ఆపై పీఠమెక్కిన జనతా ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. అక్కడ తీసుకుంటే 2,000 రూపాయల నోట్లు ఇచ్చారు. ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వస్తే 500 కూడా పరిస్థితి చలని పరిస్థితి. టిఫన్లు కూడా చేయలేకపోతారు పిల్లలు. అది సార్ పరిస్థితి. చిల్లర అడిగితే మాకలేదు అంటారు. ఎందుకు సార్ బాధలు అంటే మరి పాప ఉంది, ఆపరేషన్ చేసిన పాప, టిఫన్ కూడా చేయలేం మరి. అది పరిస్థితి సార్. అప్పట్లో ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహార ప్రక్రియ చాలా పకడ్బందీగా రాజ్యాంగబద్ధంగా పూర్తి చేసింది. నాటికి చలామణిలో ఉన్న 1,000, 5,000, 10,000 రూపాయల నోట్లు రద్దు చేయాలని కోరుతూ నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆర్డినెన్స్ ప్రవేశపెట్టారు. దాన్ని ఆనాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆమోదించడంతో మార్కెట్లలో ఉన్న పెద్ద నోట్లు ఒక్కసారిగా రద్దయిపోయాయి. ఈ నిర్ణయం ఇంత రాజ్యాంగబద్ధంగా తీసుకున్నా అప్పట్లో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. అప్పుడు కూడా ప్రజలు బ్యాంకుల ముందు క్యూలు కట్టి తమ దగ్గరి పాత నోట్లు మార్చుకున్నారు. రోజువారీ అవసరాలకు డబ్బులు లేక చాలా అవస్థలు పడ్డారు. ఇలా బేరం దెబ్బతిని వారం రోజుల నుంచి తిండి కూడా వెళ్ళట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇవాళ కూరగాయలు 1,000 రూపాయల నోట్లు తెచ్చి 2,000 రూపాయల నోట్లు, 1,000 రూపాయలు 500 నోట్లు తెస్తే చిల్లర లేక బేరం పోయి తెచ్చిన 40 కిలోల చేపలు అంతే ఉన్నాయి. మా అప్పుడు భోజనం అన్నం కూడా వెళ్ళట్లేదు. మరి మేమేం చేయాలి? మా పరిస్థితి ఏంటి? నాటి అవస్థలు మోడీకి తెలియదని ఎలా అనుకుంటాం? ఒక కొత్త నిర్ణయం తీసుకునే ముందు గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలన్న ఆలోచన ఆ పెద్దాయనకు ఎందుకు రాలేదో తెలియదు. కానీ ఇప్పుడు దాని పర్యవసానాలు మాత్రం కోట్లాది మంది అనుభవిస్తున్నారు. వాస్తవానికి పద్ధతి ప్రకారం ఆర్డినెన్స్ కూడా వేయకుండానే మోడీ నోటి మాటతో పెద్ద నోట్లకు గోరీ కట్టేశారు. అదే పని అన్ని రాష్ట్రాల సీఎంతో చర్చించి ఓ సానుకూల నిర్ణయం తీసుకుని ప్రజలకు కలిగే ఇబ్బందులు ముందుగానే తెలుసుకుని వాటికి అనుగుణంగా ముందస్తు జాగ్రత్త చర్యలు, పెద్ద నోట్లకు బదులుగా మార్కెట్లో చిన్న నోట్ల లభ్యత పెంచడం వంటి ప్రత్యామ్నాయాలు చూసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుని ఉంటే జనాలకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావు. ఉందండి మరి 4 రోజులు అవుతుంది బాధపడుతున్నాం. ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి, కూరగాయలు కొనుక్కోవాలి, పచ్చళ్ళు వేసుకొని తిన్నాం. అవునండి, నీ చిల్లర ఇయ్యటలేదుగా. మోడీ ఇప్పుడు తీసుకున్నది సాధారణమైన నిర్ణయం కాదు, దేశ చరిత్రను మలుపు తిప్పే నిర్ణయం. దీంతో దీర్ఘకాలంలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగవచ్చు. కానీ అంతకన్నా ముందు ఆ నిర్ణయంతో తలెత్తే ఇబ్బందుల్ని కూడా మోడీ దృష్టిలో ఉంచుకుంటే బావుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇవేమీ ఆలోచించకుండా మొండిగా తన నిర్ణయాల్ని అమలు చేయడంతో ఇప్పుడు సగం భారతదేశం పనులన్నీ మానుకుని బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తోంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు వాస్తవంగా చేయాల్సిందేంటి? కానీ మోడీ చేసిందేంటి? ఎందుకు ఈ ఇబ్బందులు ముందే ఊహించలేకపోయారు? గోప్యత పాటించాలన్న ఉద్దేశంతోనే ఇలా హఠాత్ నిర్ణయాలు తీసుకున్నారా? అందుకే ఇప్పుడు బాధపడుతున్నారా? బ్లాక్ మనీ వెలికితీతలో వెనకడుగు వెయ్యబోమన్న మోడీ ఇప్పుడు మాత్రం ఎందుకింత ఉద్వేగంగా ప్రసంగించారు? అది పశ్చాత్తాపమా, భావోద్వేగమా? क्योंकि जिनके पास एक खजाने भरे पड़े हैं ना, वो बड़े ताकतवर लोग, वो तो सरकारों को खरीद लेने की ताकत रखते हैं, वो तो सरकारों को ऊपर से नीचे करने की ताकत रखते हैं, वो अच्छों को उनके भविष्य को तबाह करने की ताकत रखते हैं, बड़े ताकतवर लोग हैं। लेकिन मुझे बताइए मेरे देशवासियों, क्या मुझे ऐसे लोगों से डरना चाहिए? पूरी ताकत से बताइए, डरना चाहिए, घबराना चाहिए, भाग जाना चाहिए, ईमानदारी का रास्ता छोड़ देना चाहिए? आपके आशीर्वाद है मेरे प्यारे भाइयों बहनों। 2016 నవంబర్ 9 దేశ చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోయే రోజుల్లో ఇది ఒకటి.
4 దశాబ్దాల తర్వాత దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది ఆనాటి నుంచే. ఓ సామాన్యుడు తన జీవితంలో ఓ చిన్న నిర్ణయం తీసుకోవాలంటే దాని పర్యవసానాలు 1కి 2 సార్లు ఆలోచించి కానీ ముందుకెళ్లడు. అలాంటిది ఒక దేశ చరిత్ర గతినే మార్చే నిర్ణయం తీసుకునే ముందు దాని పర్యవసానాలు, ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా ఉంటారా? అయితే మోడీ నిజంగా అవన్నీ ఆలోచించే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించారా? అదే నిజమైతే ప్రజలకు ఇన్ని కష్టాలెందుకు పెడుతున్నారు? డిపాజిట్ చేయడానికి అసలే లేదు మేడం, ఇచ్చేటివే ఇవ్వట్లేదు. ఇప్పుడు 400 అన్నారు, కనీసం 100 రూపాయల నోట్లు అవి ఇస్తున్నారు, అవి లేదు. ఒక గంట అది ఇస్తున్నారు, ఒక గంట సేపు బంద్ చేస్తున్నారు. తర్వాత మధ్యాహ్నం నుంచి మళ్ళీ బ్రేక్ అప్ అని చెప్పి 2-3 గంటలు టైం వేస్ట్ చేస్తున్నారు మేడం. చాలా ఇబ్బంది అయిపోతున్నది. పనులు ఇచ్చి పెట్టుకోవడం లేడీస్ కానీ మా బాయ్స్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్ మనీ అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దు అతి ప్రధానమైన నిర్ణయమని 40 ఏళ్ల కిందట వాంచూ కమిటీ చెప్పింది. అంతేకాదు పెద్ద నోట్ల రద్దుకి ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రద్దు తర్వాత ప్రజలకు కరెన్సీ ఎలా అందుబాటులో ఉంచాలన్న అంశాల్ని కూడా తన నివేదికలో పొందుపరిచింది. పెద్ద నోట్ల రద్దు రాజ్యాంగబద్ధంగా ఎలా జరగాలి, రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ చేసిన అధికారిక నోట్లను ప్రభుత్వం ఎలా రద్దు చేయాలి, ఆపై వ్యవస్థలోకి కరెన్సీను ఎలా సరఫరా చేయాలన్న అంశాలు స్పష్టంగా పేర్కొంది. కానీ మోడీ అవన్నీ పాటించారా అంటే లేదనే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఎందుకంటే గడిచిన 6 రోజులుగా కోట్లాది మంది ప్రజలు పనులన్నీ మానుకుని చిల్లర కోసం క్యూల్లో నిల్చుని చావును కొని తెచ్చుకుంటున్నారు. శాలరీలు వస్తే అకౌంట్ లో ఉంటున్నాయి, వాడుకోవాలి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? 3 రోజుల నుంచి తిరుగుతున్నాం, ఏటీఎంలో మనీ లేకుండా పోతుంది. ఇక్కడ ఏంటి మరి? ఏటీఎంలో డబ్బులు పెట్టుకొని మేము ఏం చేసుకోవాలి? వాడుకోవడానికి లేకుండా పసిపిల్లలు మా పరిస్థితి ఏంటి? పాలకి నీళ్ళకి అన్నిటికీ కావాలి మనీ. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి ఏంటి? అసలు ఆ బ్యాంకు బంద్ ఉంది, ఏటీఎం విజయ బ్యాంక్ బంద్ ఉంది. ఇక్కడ వస్తే ఇప్పుడు అయిపోయిందంట, నైట్ 6కి వస్తే నైట్ లేదు మనీ. మా పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు ఎవరిస్తారు మాకు మనీ వాడుకోవడానికి? పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాత జపాన్ పర్యటనకు వెళ్లిన మోడీ అక్కడ ఈ వ్యవహారంపై స్పందించారు. పెద్ద నోట్ల రద్దుపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి తేల్చి చెప్పారు. కానీ భారత్ తిరిగొచ్చాక మోడీ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తనను బహిరంగంగా ఉరితీసినా ఈ పోరాటం ఆపేది లేదన్నారు. దేశం కోసం కుటుంబాన్ని త్యాగం చేసిన తాను దేశాభివృద్ధి కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. देश में ईमानदारी, करोड़ों लोग हैं जो ईमानदारी के लिए जीते हैं, ईमानदारी के कारण सहते हैं. आप मुझे बताइए, सरकार का ईमानदारों की रक्षा करने का काम है कि नहीं है? ईमानदारों की रक्षा होनी चाहिए कि नहीं होनी चाहिए? और अगर बेईमानों को सजा देने के लिए 50 दिन थोड़ी तकलीफ रहेगी, तो आप मेरी मदद करोगे कि नहीं करोगे? ప్రధానిగా తాను తీసుకున్న కఠిన నిర్ణయంపై తానే భావోద్వేగానికి లోనయ్యారంటే ఇది ఎవరు చేసిన తప్పిదమవుతుంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది ఖచ్చితంగా స్వయంకృతాపరాధమే అవుతుంది. కరెన్సీ రద్దుతో ముంచుకొచ్చే సమస్యలను ముందుగా ఊహించే ప్రయత్నం చేయకుండా సామాన్యుడి జీవితాన్ని, జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఎదురయ్యే సమస్యలకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయకుండా ఇలా హఠాత్తుగా ఓ పెద్ద నిర్ణయాన్ని అమలు చేయడంపై మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి ప్రధానిని ఎన్నుకునేటప్పుడు పెళ్లైనవాడు, పిల్లలున్నవాడు, కుటుంబ కష్టాలు తెలిసిన వాడిని ఎన్నుకోండి అంతే తప్ప ఇలాంటి మూర్ఖుడిని కాదు. ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఎన్నో కష్టాల పాలు చేసిందంటూ సీనియర్ రాజకీయ నాయకుడు అరుణ్ శౌరి ట్విట్టర్లో విమర్శించారు. 500 తీసుకొని పెట్రోల్ బంక్కి వెళ్ళినా కూడా 300 రూపీస్ మినిమం పెట్రోల్ కొట్టించుకుంటేనే ఇస్తాం అంటున్నారు. 1000 రూపీస్కి అయితే ఛాన్సే లేదు. అసలు చాలా ప్రాబ్లంగా ఉంది. మోడీ నిర్ణయంపై జాతీయ స్థాయిలో కమలనాథుల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేతలే కాదు, సామాన్యులు కూడా అదే స్థాయిలో మండిపడుతున్నారు. బ్లాక్ మనీ అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దు కరెక్టే, కానీ 1000 నోట్లు రద్దు చేసి 2000 రూపాయల నోట్లు ఎందుకు విడుదల చేశారు? 1000 నోటుతో బ్లాక్ మనీ పోగవుతుంటే దాన్ని రద్దు చేసినప్పుడు దానికన్నా చిన్న నోట్లు తీసుకురావాలి గాని ఇలా 2000 రూపాయల నోటు తీసుకురావడంలో ఆంతర్యం ఏంటి? మరి ఈ 2000 రూపాయల నోటుతో బ్లాక్ మనీ పోగుపడదని మోడీ హామీ ఇవ్వగలరా? పోనీ 2000 రూపాయల నోటుతో బ్లాక్ మనీ ఎలా రద్దవుతుందో చెప్పగలరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బిజినెస్ అంటే ఇబ్బందిగానే ఉంది. ఇబ్బంది ఏముంది, పోతలేవు. అందరూ 500 నోట్లే తెస్తారు. 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు ఇవే తెస్తారు. లేదంటే మారిపోతున్నారు. ఇబ్బందిగానే ఉంది కదా. మరి పెద్ద నోట్లు రద్దు చేశారు సరే, దానికన్నా ముందు వ్యవస్థలో 100, 50 రూపాయల వంటి చిన్న నోట్లు ఎక్కువగా సర్క్యులేషన్ లోకి తీసుకురావాలి కదా. అలా చేస్తే ఇప్పుడు ఇలా ప్రజలు చిల్లర నోట్ల కోసం ఇంతలా దేవురించాల్సిన అవసరం ఉండేది కాదు.
చిల్లర నోట్లు తీసుకురాకపోవడంతో జీవితంలో 1000 రూపాయల నోటు కూడా చూడని సామాన్యుడు కూడా విధిలేక 2000 రూపాయల నోట్లు తీసుకుని ఏం చెయ్యాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు. కొత్తగా 500 రూపాయల నోట్లు కూడా విడుదల చేయాలనుకున్నప్పుడు ముందుగా వాటిని దేశవ్యాప్తంగా విడుదల చేసి ఉన్నా పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే 2000 రూపాయల నోటు తీసుకొని కొత్త నోట్లు వచ్చినాయి, 2000 రూపాయల నోటు తీసుకొని టిఫిన్ చేసి 100 రూపాయలు పెట్టి నువ్వు టిఫిన్ చేద్దామన్నా టిఫిన్ చేస్తలే. భోజనం మోడలో తీసుకొని భోజనం చేసినా 100 రూపాయలు తీసుకుంటే ఆ 2000 రూపాయల నోటు తీసుకుంటలే. తీసుకోకుండా చిల్లరనే ఇస్తలేరు, చేంజ్ చేస్తలేరు. ఇక్కడ నుంచి ఎక్కడ చేయాలి? మేము కూడా వాళ్ళు కూడా కష్టపడితేనే వస్తాయి. వాళ్ళకు కూడా రూపాయి రావాలన్నా మేము చిల్లర ఇస్తేనే ప్రజల నుంచి వాళ్ళ దగ్గరికి పోతాయి. వాళ్ళు మనకు రావాలన్నా మొత్తం రొటేషన్ కావాలి, కానీ మొత్తం అవే నోట్లు అయినాయి. ఇప్పుడు బ్యాంక్లో 500 వస్తానా 500 కూడా రాలేదు ఇంతవరకు. మొత్తంగా మోడీ విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ ఎలా తీసుకొస్తారో చెప్పలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు చేసేసి బ్లాక్ మనీ అరికట్టేస్తామంటే సరిపోతుందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నదంతా ఖచ్చితంగా నల్లడబ్బే. దాన్ని తీసుకొచ్చేందుకు ఏ మార్గమూ దొరకకపోవడంతోనే ఇలా దేశంలో పెద్ద నోట్లు రద్దు చేశారంటున్నాయి ప్రతిపక్షాలు. అసలు నోటు రద్దుకు ఒకవైపు మాత్రమే చూసిన మోడీ రెండో వైపు చూడకుండానే నిర్ణయం తీసుకున్నారని, కానీ ఇప్పుడు ప్రజల కష్టాలు చూసి భావోద్వేగానికి గురై ఇలా స్పందిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన కన్నీరు కారిస్తే ఇన్నాళ్లు దేశ ప్రజలు పడిన కష్టాలు గాల్లో కలిసిపోతాయా? వచ్చే నెల రోజులు ఎదురయ్యే సమస్యలు తీరిపోతాయా అని సామాన్యుడు ఉస్సూరు. మోడీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే ఇన్నేసి విమర్శలు ఎందుకు వస్తున్నాయి? మోడీ ఒక తుగ్లక్ అని ఒకరు, ఆయనే బ్లాక్ మనీని పెంచి పోషిస్తున్నారని మరొకరు ఎందుకు ఇన్ని విమర్శలు చేస్తున్నారు? పెద్ద నోట్ల రద్దు విషయాన్ని అస్మదీయులకు ముందుగానే ఉప్పందించారన్న ఆరోపణలు, వాటికి ఆధారాలు కూడా చూపిస్తున్నారు ప్రతిపక్షాలు. మరి మోడీ వీటికి ఏం సమాధానం చెప్తారు? కొత్త నోట్ల కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. పెద్ద నోట్లు చెల్లక వ్యాపారాలు జరగక దిగాలు పడుతున్నారు. ఇలా సామాన్యుడి కష్టాలు ఒకలా ఉంటే మరోపక్క నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నల్లధనం రద్దు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెప్పుకొస్తుంటే పెద్ద నోట్ల రద్దు తుగ్లక్ నిర్ణయం అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మోడీ తీసుకున్న నిర్ణయం సామాన్యుల్ని తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురి చేస్తోందని, చూస్తుంటే ఇది తుగ్లక్ నిర్ణయంలా ఉందంటూ మనీష్ తివారీ విమర్శించారు. ఇక మోడీ మీద ఊ అన్నా ఆ అన్నా ధ్వజమెత్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గడిచిన 4 రోజులుగా మోడీని విమర్శిస్తూనే ఉన్నారు. మోడీ నిర్ణయం నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్ కాదని సామాన్యుడిపై సర్జికల్ స్ట్రైక్ అన్నారు. అంబానీ, అదానీ లాంటి బడాబాబుల దగ్గర నల్లధనం ఉందా లేక క్యూలో నిల్చొని ఉన్న సామాన్యుల దగ్గర ఉందో చెప్పాలని నిలదీశారు. నోట్ల రద్దు వెనక భారీ స్కామ్ దాగుందని విమర్శించారు. అసలు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళెవరో మోడీకి తెలిసినా వాళ్లను పట్టుకోరు, కానీ ఇలా సామాన్యుల్ని ఎందుకు ఇబ్బంది పెడతారన్నారు. స్విస్ బ్యాంకుల్లో డబ్బులున్న వారి జాబితా మోడీ దగ్గర ఉన్నా వాళ్లను వదిలేసి ప్రజల్ని బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు కేజ్రీవాల్. क्योंकि काला धन तो तभी बंद होगा जिनके पास काला धन है, उनको पकड़ के जेल में डालो. कल प्रधानमंत्री जी शरद पवार के साथ मिलके भाषण दे रहे थे, शरद पवार से आशीर्वाद लेके आए हैं, तो ऐसे काला धन दूर होगा. जिनका काला धन है उनको पकड़ के जेल में डालो ना. 125 करोड़ लोगों को दुखी क्यों रखा है? स्विस बैंकों के जिनके अकाउंट है उनकी लिस्ट है प्रधानमंत्री जी के पास. उनकी लिस्ट जो नाम है स्विस बैंकों में जिनके नाम है उनको पकड़ के जेल में डालो. 125 करोड़ लोग, इनका लेना देना नहीं. दूर दूर तक जो लोग लाइन में खड़े हैं उनका दूर दूर तक लेना देना नहीं है काले धन से. उनको क्यों तंग कर रखा है? మోడీ కావాలనే తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఈ పెద్ద నోట్లు రద్దు చేశారని, యూపీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను దెబ్బకొట్టడమే కేంద్రం వ్యూహమని, అందుకే తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే జపాన్ వెళ్లి ఇప్పుడు తీరిగ్గా తిరిగొచ్చి యూపీలో ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మోడీని బ్లాక్ మనీని అంతం చేయమంటే ఏకంగా సామాన్యుడి జీవితాన్ని అంతం చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. लेकिन डिमोनेटाइजेशन का भी एक बहुत बड़ा मुद्दा है. जिस तरह से करोड़ों लोग को असुविधा हुई है, करोड़ों लोग इस वक्त सड़कों पे हैं, मारा मारी चल रही है, पैसा नहीं है. हमने कांग्रेस पार्टी सपोर्ट करती है जो पैसे हैं, ब्लैक मनी है, उसको खत्म करने के लिए. मेरे ख्याल में हम लोग तो 2.5 साल से पीछे लगे थे प्रधानमंत्री के कि जो ब्लैक मनी है उसको खत्म करना, लेकिन हमने लोगों को खत्म करने के लिए नहीं बताया था. इसमें ब्लैक मनी कम खत्म हो रही है, लोग खत्म हो रहे हैं. गरीब, किसान, मजदूर, हाउसवाइफ्स, शादियां कैंसिल हो रही हैं, शादियां पोस्टपोन हो रही हैं.
కేజ్రీవాల్ కాంగ్రెస్ మాత్రమే కాదు, మాయావతి, బెంగాల్లో ఉప్పు నిప్పులా ఉండే కమ్యూనిస్టులు, తృణమూల్ కాంగ్రెస్లు కూడా ఈ విమర్శల్లో తలా నోరు వేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇంతలా విమర్శలు చేస్తున్నా మోడీ మాత్రం తన నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదన్నారు. నోట్ల రద్దుతో కొంతమంది తీవ్రంగా బాధపడిపోతున్నారని విమర్శించారు మోడీ. ధైర్యం ఉంటే ప్రజల ముందుకొచ్చి అవినీతిని ఎలా రూపుమాపాలో చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లధనాన్ని కట్టడి చేయడానికి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడమే ఏకైక మార్గమన్నారు మోడీ. అక్కడితో ఆగలేదు. నల్లధనంపై తన వేట ఇక్కడితో సరికాదని, ఇక ముందు ముందు మరిన్ని దాడులుంటాయని చెప్పుకొచ్చారు మోడీ. దేశాన్ని బ్లాక్ మనీ నుంచి రక్షించేందుకు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, బినామీ ఆస్తులపైన కొరడా ఝుళిపిస్తామన్నారు మోడీ. मध्य प्रदेश में किसी सरकारी बाबू के घर में इनकम टैक्स वाले गए तो बिस्तर के नीचे से 3 करोड़ रुपया निकला। ये किसका पैसा है भाई? ये गरीबों का है कि नहीं है? आप मुझे बताइए भाई, मैं एक एक घर में खोजने के लिए जाऊंगा तो मुझे कितने साल लगेंगे? कितने साल लगेंगे बताइए? और एक घर में देखूंगा तो वह उठा करके तीसरे घर में छुपा देगा, तीसरे में करूंगा तो पहले में छुपा देगा। करेगा कि नहीं करेगा? ये बेईमान लोग रास्ता खोजेंगे कि नहीं खोजेंगे? तो मेरे पास एक ही उपाय था, एक साथ 1000 और 500 दोनों को कागज की चिट्ठी में डाल। వాస్తవంగా మోడీ తీసుకున్న నిర్ణయం కరెక్టే కావచ్చు, ఆయన లక్ష్యం కూడా అంతే గొప్పది కావచ్చు. కానీ దాన్ని అమలు చేసేటప్పుడు ఎదురయ్యే సామాన్యుడి సమస్యలు గుర్తించి వాటికి సరైన ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ఇప్పుడు ఆ నిర్ణయ ప్రభావం, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయని పాలకుల ప్రభావంతో మరో నెల రోజుల పాటు దేశ ప్రజలకు నోట్ల పాట్లు తప్పేలా లేవు.